దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మంచిదండి. ఈ సమయంలో ఒక విచిత్రమైన సంగతి గురించి మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. అదేమనగా పార్వతీపురం పార్వతి గారు ఉన్నారు కదండి, ఆవిడ కొన్ని వీడియోలు చేసింది ఈ మధ్య. ఒక 2-3 రోజుల్లో ఒక 4 వీడియోల వరకు చేసినట్టు, 3-4 చేసింది. ఏ సంగతి మీద అంటే, కాశ్మీర్లో మొన్న సంఘటన జరిగింది కదండి. మన భారతదేశం నుండి కొంతమంది మన సహోదరులు వెళ్ళి అక్కడ ఏదో కాసేపు గడిపొత్తాకి వెళ్తే పాపం అక్కడ మరణానికి గురయ్యారు. ఆ సంఘటనలో వార్తల్లో మనకేం తెలిసిందంటే, హిందువులను అడిగి చంపారనేదే తెలిసింది. అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు, కానీ వార్తల్లో వచ్చే తర్వాత ఈ పార్వతీపురం పార్వతి కూడా మాట్లాడారు. ఓకే, అయితే ఒక 2 వీడియోలు చూస్తాను. అవి తన బాధను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆవిడ వెళ్లే మార్గము, విశ్వసించిన మార్గంలో ఉన్న సహోదరులు చనిపోతే మనకైనా బాధే, వాళ్ళకైనా బాధే. తన బాధను వ్యక్తం చేసింది. దాని విషయంలో ఎవరమైనా సమ్మతించాలి. అయితే తరువాత నిన్న ఉదయకాల సమయంలో నాకు ఒక వీడియో పంపించారు కొంతమంది సహోదరులు వాట్సాప్కి. అది మొన్న ఎప్పుడో చేశారంట. ఆవిడ ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారంటే, కామెంట్స్ గురించి మాట్లాడి ఎంత బాధపడిపోతుందంటే మీరు ఒకసారి చూడండి ఏం మాట్లాడింది. ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి ఏం మాట్లాడిందో చూడండి. గురించి వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి మెదడుతో కుగ్గర్లు ఎలాంటి కామెంట్లు పెడుతున్నాయి చూడండి ఒకసారి. చూశారు కదా, ఇలాంటి కామెంట్లు చాలా ఉన్నాయి. ఇంకా ఒరే మెదడుతో గొర్రెలారా, మీ హిందువులకే చంపారు, మీకే చంపారు, మీకు బాగా అయ్యిందా, అవి ఎవడో తాగుబోతో కంపారిజన్ చేసి మాట్లాడతారు. ఇట్రా మీరు వాళ్ళు అక్కడికి వెళ్ళి తాగడానికి వెళ్ళి చచ్చిపోలేదు, ఉగ్రవాదులు చేతిలో పడి చనిపోయారు. అది కూడా ఎలాగ చనిపోయారు, ఒక హిందూ అని చెప్పేసి కాల్చారు. ఓన్లీ హిందువునే టార్గెట్ చేశారు. విన్నారు కదండి. అయితే సహోదరులరా, పార్వతి గారు చేసిన వీడియోస్ కింద మన క్రైస్తవ సహోదరులు కొంతమంది, వీళ్ళో మరి లేకపోతే ఇతర కోవకు చెందిన వాళ్ళు ఎవరు పెట్టారు, మొత్తానికి ఈ పార్వతి గారు ఏం చేశారంటే ఈ క్రైస్తవ్యం గురించే మాట్లాడుతున్నారు. అమ్మ పార్వతి, ఇప్పుడు ఆ కామెంట్స్ రాసిన వాళ్ళు ఎవరో సరిగ్గా కనుక్కున్నావా? ఒకవేళ కనుక్కునే మాట్లాడావా? సరే, ఒకవేళ క్రైస్తవులు పెట్టారు, బాధకం. నేను ఒకటి చెప్తున్నాను, క్రైస్తవులకి మా సహోదరులకి చెప్తున్నాను. నేను కామెంట్ పెట్టిన బిడ్డలారా ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. అక్కడ జరిగింది పండగ, ఫంక్షనో, డాన్సో కాదు. మీరు ఆనందాన్ని వ్యక్తం చేసి కామెంట్స్ రాయటము, ఎదుటి వాళ్ళు బాధపడేటట్టు మాట్లాడటం అనేది మీకు సమంజసం కాదు. నేను అదే చెప్తున్నా ఈ కామెంట్లు రాసిన బిడ్డలకి. పార్వతి గారికి ఎవరైతే పార్వతి పగిలిందా, అంతా తెక్క కుదిరిందా, అప్పుడు ఎలా ఉంది దెబ్బ అని పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను నేను, మీకు మంచి మనసు దేవుడు ఏమైనా మీకు నేర్పిస్తే, ఒకవేళ క్రైస్తవులే పెట్టుంటే వాళ్ళకి చెప్తున్నాను, మీకు దేవుని ప్రేమ మీలో ఏమన్నా పొంగి పొర్లితే గనుక మీరు అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన క్రీస్తు మనకు అది నేర్పించలేదు. సహోదరులారా, మీ బాధ కొద్ది ఒకరు పెట్టుంటారు. అయితే వద్దు, అలా పెట్టొద్దని నేను చెల్లి గాని తమ్ముడు గాని ఎవరైనా అలా చేస్తుంటే వాళ్ళకి చెప్తున్నాను. సరే, అయితే పార్వతి, నేను ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు కామెంట్ల గురించి గొంతు చించుకుని గుండె పగిలేటట్టు బాధను వ్యక్తం చేశాం. బాధను వ్యక్తం చేసి మాట్లాడుతూ కామెంట్లు పెట్టారు. మీరు అసలు మనుషులేనా, మీకు మనసు ఉందా అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు పార్వతి. ఇప్పుడు మేము మార్చి నెల 24వ తారీఖు జరిగిన సంఘటన అనగా ప్రవీణ్ పగడాల గారు, మా దైవ సేవకులు, మా క్రైస్తవ నాయకుడు చనిపోతే, క్రైస్తవులందరూ శోక సముద్రం మునిగిపోతే మా బాధలు మేము వ్యక్తం చేసుకుని ఒకరినొకరు ఓదార్చుకుని అసలు ఏం జరిగిందో తెలియక తికమక సతమతం అయిపోయి ఆ బాధలో మేము ఉండి మేము ఏడుస్తుంటే మీ వాళ్ళల్లో కొంతమంది మా వీడియోస్ కింద కామెంట్లు పెట్టారు. ఇంకో విషయం చెప్పిన పార్వతి, మీ వాళ్ళ లేకపోతే ఇంకొకలా తెలియదు, ఎలా పెట్టారో చూడండి ఆ కామెంట్లు. ఆ కామెంట్స్ నువ్వు చూసే ఉంటావు, చూడకుండా ఉండవు. నువ్వు కూడా ఒక వీడియోలో ప్రవీణ్ అన్న గారి విషయంలో సానుభూతి తెలియజేస్తూ, కర్మ అనేది ఒకటి ఉంటది కదండి, దేవీ దేవతలను దూషించాడండి, అందుకే ఆ కర్మ అలా కాలిపోయిందండి అతనికి, కానీ చనిపోయాడు కానీ సానుభూతి తెలియజేస్తున్నాను నువ్వు కూడా మాట్లాడావు. గుర్తుందా పార్వతి నీకు?
గుర్తుందా? ఉంటుందిలే, నీకు ఎందుకు ఉండకుండా పోద్ది, నీకెందుకు ఉండకుండా పోద్ది. ఇప్పుడు మీకు పెట్టిన కామెంట్స్ గురించి నువ్వు ఇంత కేర్ తీసుకున్నావంటే మరి ఉన్నవాళ్ళు మనుషులు కదా పార్వతి, మాకు మనసు ఉండదా? మా నాయకుడు చనిపోయి ఆయన మేము దుఃఖంలో ఏడుస్తూ బాధలో గురవుతూ ఎంతో వేదన కృంగిపోతూ ఉన్నా మాకు బాధ ఉండదా? మీ వాళ్ళు అలా పెట్టొచ్చా కామెంట్స్? ఆ కామెంట్స్ చూడు ఒకసారి. ఎలా పెట్టారు? తాగి చనిపోయాడు ఆడు గురించి మీరు ప్రార్థనలు ఎందుకు? ఆడు తాగి చనిపోయాడు, బండి నడుపుతూ ఎక్కువ తాగి చనిపోయాడు, ఆడు దుర్మార్గుడు, దేశద్రోహి అని కొంతమంది ఇలా కామెంట్స్ పెట్టారు కదా. ఆ రోజు నీ గొంతు ఏమైంది, నీ మాట ఏమైంది అంటున్నాను నేను. నిన్ను అడుగుతున్నాను పార్వతి, నేను ఆ రోజు ఏమైపోయావు నువ్వు? ఒరే తప్పురా, తోటి భారతదేశంలో ఉన్న వ్యక్తి, మన సాటి మనిషి చనిపోయారు, మీరు అలా కామెంట్స్ పెట్టకండి అమ్మా, మీరు అలా మాట్లాడకండి అమ్మా ఒక మాట చెప్పావు వాళ్ళకి నువ్వు? కొన్ని వీడియో ముఖంగా కాదు, సోషల్ మీడియా ముఖంగా కాదు, కొన్ని పర్సనల్ గానే చెప్పావు వాళ్ళకి నువ్వు. వాళ్ళకి నువ్వేం చెప్తావు? నువ్వే అన్నావు కదా కర్మ కాలిపోయింది, ఆ కర్మ అనేది ఉంటుందా, ఆ కర్మ వచ్చింది అతనికి నువ్వే అన్నావు కదా. మరి అప్పుడేమయ్యావు నువ్వు? అప్పుడేమయ్యావు? క్రైస్తవ లోకం అంతా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయి మేము ఏడుస్తుంటే, మేము బాధపడుతుంటే, మరి మా వీడియోస్ కింద ఎంతో మంది దైవసేవకులు వీడియోస్ కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టారు. నా మట్టుకు నేను వీడియోలు పెట్టాను, నా వీడియో కింద బోల్డ్ మంది పెట్టారు. ఆ కామెంట్స్ ఇప్పుడు 2 ఎన్ని చూపిస్తాను నీకు. చూసావు కదా, ఇప్పుడు 2 కామెంట్స్ చూసావు కదా, ఇంకా చాలా ఉన్నాయి అలాగా. మరి అప్పుడు ఏమైపోయావు అని అడుగుతున్నాను నేను పార్వతి. అంటే అప్పుడు మనస్సాక్షి పనిచేయలేదనేది? దుఃఖంలో మేము ఏడుస్తుంటే, బాధకి గురైపోతే తాగి చచ్చిపోయాడని ఒకడు, దుర్మార్గుడని ఒకడు, దేశద్రోహి అని ఒకడు, నువ్వేమో కర్మ కాలిపోయిందాడు కానీ నువ్వా? పార్వతి, ప్రతి మనిషికి మనస్సాక్షి అనేది ఉంటుందమ్మా పార్వతి. నీకు అసలు లేదు. నన్ను అడిగితే గొంతు చించుకుని అరుస్తున్నావు. మళ్ళీ అంటుందండి ఇవిడే వాళ్ళ చనిపోవడానికి మీ హస్తమే కారణం, మీరు ఉన్నారని అంటుంది. చూడండి ఒకసారి, వినండి ఆ మాట. మేమంటే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మీలోనే ఎవడో ఒకడు అందులో సపోర్ట్ చేస్తున్నాడేమో, లేదంటే ఓన్లీ హిందువులను టార్గెట్ చేయడం ఏంటి? ఓన్లీ హిందువులు మాత్రమే టార్గెట్ చేయడం ఏంటి? మీలో అందులో ఎవడైనా ఉన్నాడేమో వాళ్ళకి సపోర్ట్గా, మీరు చంపించారేమో వాళ్ళని. విన్నారు కదండి, వాళ్ళు అక్కడ చచ్చిపోవటానికి అంట కారణము, ఆ సంఘటన జరగడానికి కారణం అంట మనం ఉన్నామంట. క్రైస్తవులు మీరే ఉన్నారు, కొంతమంది ఉన్నారు, మీ హస్తం కూడా ఉండే ఉంటది అంటుంది పార్వతి. పార్వతి, మాట్లాడటం నీకే రాదా? నీకే వచ్చింది అనుకుంటున్నావా ఏంటి? వచ్చింది అనుకుంటున్నావా? తప్పు కదా నువ్వు అలా మాట్లాడుతున్నావు? క్రైస్తవుల హస్తం ఉంటుందా ఆ చనిపోయిన సంఘటన దగ్గరే? మీ హస్తమే ఉంటుంది, ఉండే ఉంటుంది మీ హస్తం. కామెంట్ పెట్టిన వాళ్ళు అంటుంది. అంటే ప్రవీణ్ అన్న గారు తాగి చచ్చిపోయాడని సీసీ ఫుటేజ్లో మీకు తెలిసింది కదా, చూపించారు కదా, పోలీసులే చూపించారు కదా అంటున్నావు. ఇప్పుడు అందులో మీ హస్తం లేదంటారా? పార్వతి, నేను అడుగుతున్నాను, చెప్పు నువ్వు. ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన సంఘటనకి మా వాళ్ళ హస్తం లేదా మా హస్తం ఉంది అని అంటున్నావు నువ్వు. మరి మేము అలాగే అనొచ్చు కదా, మేము కూడా అనొచ్చు కదా మేము కూడా. ఇప్పుడు ప్రవీణ్ అన్న గారి విషయం ఆయన తాగి చనిపోయాడని మొత్తము పోలీసు వారంతా, ప్రభుత్వ వారంతా, నాయకులందరూ నిర్ధారించి సీసీ ఫుటేజీలు చూపించి ప్రపంచానికి నమ్మించి కొట్టేశారు, కేసు అయిపోయింది. అయితే నువ్వేమంటున్నావు? అందులో చూపించాడు కదా, ఇంకేంటి మీకు అని అంటున్నావు. ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన సంఘటనకి వీళ్ళ హస్తం ఉంటే మరి ప్రవీణ్ అన్న మరణం వెనకాల నీ హస్తం ఉందా, నీ వాళ్ళ హస్తం ఉందా? ఏమో మరి, ఎవరైనా మీ ఊళ్ళలో ఎవరైనా అక్కడే ప్రవీణ్ అన్న చేత మందు కొనిపించో, లేదా ప్రవీణ్ అన్నను కొట్టో, ప్రవీణ్ అన్నను తాగించో, ప్రవీణ్ అన్నను ఏదో చేసో, భయపెట్టో, ఇబ్బంది పెట్టో అలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా పార్వతి. చేయడానికి అవకాశం లేదంటావే? అదే నీ వరకు వస్తే లేదంటావు, కంపల్సరీ లేదంటావు. మీ హస్తం ఉందేమో అక్కడ అంటున్నాను, మరి మీ హస్తం లేదా? తప్పు పార్వతి, ఏ నిజం తెలియకుండా మాట్లాడకూడదు. మేము అనగలం అలాగా, కానీ అనము. ఎందుకంటే పోలీసు వారు ఆ రకంగా చూపించి ఆ విధంగా ఆ ప్రవీణ్ అన్న గారి విషయంలో తేల్చి చెప్పారు. అది ఎంతవరకు నిజమో, అది ఎంతవరకు అబద్ధం అన్నదే పైనున్న దేవుడు. ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నీ దేవుడు నువ్వు అంటావు, నా దేవుడు నేను అంటాను. ఓకే, అయితే నాకైతే ఒక్కడే దేవుడు కాబట్టి ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడికి అన్నీ తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకుంటే సరిపోదు. క్రైస్తువుల హస్తం ఉందంటున్నావు నువ్వు, కామెంట్ పెట్టిన వాళ్ళ హస్తం ఉందంటున్నావు నువ్వు. మరి నీదుందంటే ఊరుకుంటావా? ఊరుకోవు అని అనలేం మేము. ఎందుకంటే అసలు మీరున్నారో లేదా అందులో, దాని వెనకాల మాకు తెలియదు కానీ మేము అలా మాట్లాడు. నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడాను పార్వతి, మరలా నువ్వు ఇంకొకలాగా తీసుకుంటావేమో. పార్వతి, నువ్వు గ్రహించు, నువ్వు
క్రైస్తవులు అంటున్నావు ఆ హస్తం ఉందా అని. అందుకు నేను అడిగాను నేను, ప్రవీణ్ అన్న గారి మరణం వెనకాల నీ హస్తం ఉందా అని. దానికోసం నేను మాట్లాడాను. పార్వతి ఏమైనా మనం మాట్లాడామనుకో పార్వతి, దానికి అర్జించాలి. ఎవరైనా విన్నప్పుడు ఆహా అనాలి. లేకపోతే అసలు మనిషికి అర్థం ఉండదు, ఆ మాటకే అర్థం ఉండదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను, ఇష్టానుసారంగా మరి నోటికి ఏమొస్తుందో తెలియకుండా మాట్లాడుతున్నాను. ఆ ఘోరమైన మాటలు మాట్లాడకు పార్వతి. ఎప్పటికైనా మారు. ఎంతో దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ రోజు నువ్వు వీడియో చేసినప్పుడు నీ కర్మఫలం అని ప్రవీణ్ అన్న అన్నప్పుడు ఇంకో మాట అన్నావు, గుర్తుందా నీకు? ఏమన్నావో తెలుసా? మరి మీ ఏసు కాపాడలేదటి? మీ ఏసు ఎందుకు కాపాడలేదు? మీ ఏసు ఏం చేస్తున్నాడు ఏంటి చచ్చిపోతుంటే అన్నావు నువ్వు. ఇప్పుడు మేము అనొచ్చా? అన్నం. మాకు నేర్పించాలి అలా క్రీస్తు. మేము ఆరాధిస్తున్న దేవుడు మాకు నేర్పించాలి అలాగా. ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఇంకా 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 బాధాకరమైన మాటలు మాట్లాడి, బాధాకరమైన కామెంట్స్ పెట్టి, బాధాకరమైన పనులు చేసి, బాధ పెట్టి, హింసించి, మనుషులు చంపే తత్వం మేము ఆరాధిస్తున్న దేవుడు మాకు నేర్పించలేదు. పార్వతి. నువ్వు అన్నావా మీ ఏసు ఏం చేస్తున్నాడు ఏంటి? మరి ఇప్పుడు అడిగితే ఎక్కడ ఇట్టుకుంటావు నీ మొక్కం? మరి అడగ చెప్పు. బాధ వేసింది మాకు. ఇంకా ప్రార్థన చేస్తున్నాం పార్వతి. మేము కూడా అనగలం. మరి మీ దేవీ దేవతలు ఎక్కడున్నారమ్మా? వాళ్ళు చనిపోతుంటే అనగలం. తప్పది, అలా మాట్లాడకూడదు. అలాగా అనగలం మేము. కానీ నువ్వు అంటావు. నీకెందుకు ఒక శాసనం లేదు? ఒక శాసనం లేదు. ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడకూడదా, ఇలా బ్రతకొచ్చా, ఇలా బ్రతకూడదా అనే శాసనం నీకు లేదు. మాకుంది. ఆ క్రీస్తు ప్రభుల వారు మాకు ఇచ్చారు. మాకు శాసనం ఉంది. ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, కష్టంలో ఉన్న వాళ్ళని, మరి ఏమీ తెలియకుండా మాట్లాడిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని ఎలాగ కలిసి ఎలాగ వాళ్ళని మార్చి ఏ రకంగా మంచి మార్గంలోకి నడిపించాలో క్రీస్తు మాకు నేర్పించాడు. త్వరగా దూషించం, త్వరగా తిట్టం, త్వరగా ఎవరిని కించపరచం, త్వరగా అవహేళన చేయము. నువ్వు అంటున్నావుగా అవహేళన చెయ్యొచ్చా? మరి మీరు చేసింది ఏంటి? అవహేళన కాదా? మీ ఏసు కాపాడలేదా? కర్మ కాలిపోయింది. మరి ఏంటి పార్వతి? నా కామెంట్లు పెట్టిన వాళ్ళు పక్కనట్టు నేను నిన్నే అడుగుతున్నా. నువ్వే చాలా మాటలు మాట్లాడావు. ప్రవీణ్ అన్న గారు చనిపోయినప్పుడు వాడు తాగి చచ్చిపోతే అంటున్నావు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడావు. ఈరోజు మేము మాట్లాడడం అలాగా. పార్వతి గ్రహించు. అందరిది భారతదేశం. అందరమే ఉండాలి ఇక్కడ. అందరమే కలిసి ఒక తల్లి బిడ్డల్లా కలిసి మలిసి ఒకరి కష్టం ఒకరు. ఇప్పుడు మన ఐక్యత లేకపోతే మన దేశం, మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క ఒక కలయిక అనేది లేకపోతే ఒక సమాధాన స్థితి అనేది లేక కదా ఇతర మరి ప్రాంతాల వారు మన మీద దాడి చేస్తున్నారు. అది గమనించు పార్వతి. మత ఉద్దేశాలు రెచ్చగొట్టుకు. మనమంతా ఒకటే ఉండాలి. ఆ మిగతా వీడియోలు మీరు చూడండి ప్రియులారా, దేవుని ప్రజలారా. మిగతా 2 వీడియోలు చేశారు కాశ్మీర్లో జరిగిన తర్వాత. ఆ సంఘటన జరిగిన రోజే చేసింది. అందులో అయితే మరీ దారుణం. మనమే సెక్యులర్ భావం కింద వెళ్ళకండి. మనమేం ఉండాలి? మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు. ఎవరు చంపేస్తారు? ఎవరెవరిని చేస్తారు చెప్పు పార్వతి. కాబట్టి గమనించు, గ్రహించు. మీ బాధ మీకుంది. దాని గురించి మేమందరం ఇక్కడ సానుభూతి తెలియజేస్తాం. తర్వాత ప్రార్థనలు కూడా మేము చేస్తున్నాం. పాపం ఎవరో ఆ చిన్న పిల్లలు, అందులో నేను చూసాను, ఆ చిన్న పిల్లలు చాలా ఏడుస్తున్నారు. మా డాడీ మమ్మీ బయటకు వెళ్ళారు, మేము కూర్చున్నాం అక్కడ, తిరిగి వస్తారేమో అని చూసాము. లేకపోతే తిరిగి రాకుండా మా మమ్మీ ఒకరితే వచ్చింది వెనక్కి. డాడీ అక్కడికక్కడే కాల్చి చంపిస్తారు. ఆ పిల్లలు ఏడుస్తుంటే మా అందరికీ బాధేసింది పార్వతి. మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం పార్వతి. నువ్వు జాగ్రత్త. మనిషిలాగా మాట్లాడు, మనిషిలాగా బ్రతుకు, మనిషిలాగా జీవించు. మరి అంత ఘోరంగా నువ్వు ఉంటే నిన్ను మించిన వాళ్ళు ఎవరొకరు వస్తారు. ఓకేనా పార్వతి? జాగ్రత్త మరి.